సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది ప్రశ్నోత్తర వాహినిలోంచి ఒక భాగం. ప్రశ్నోత్తర వాహిని ప్రకరణం 1. మానవ దేహము మరియు ఇంద్రియములు. ఈ మానవ దేహమును పాంచభౌతికమందురు కదా, ఎందువలన? పంచభూతములతో కూడియుండుట చేత దీనికి ఈ పేరు వచ్చినది. పంచభూతములన్ననేవి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఇవి ఎక్కడి నుండి వచ్చినవి? ఇవి ఒక్కొక్క భూతము నుండి ఒక్కొక్కటి వచ్చినవి. అన్నింటికీ మూలాధారమైనది ఏది? నిర్వికారాచల పరిపూర్ణ బ్రహ్మము. పంచభూతములకు మానవ శరీరమునకు గల సంబంధమేమి? పరబ్రహ్మము నుండి అన్ని మహత్తులు పుట్టి వాటి నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ. వీటి చేరిక వల్లనే మానవ శరీరము కలుగుచున్నది. ఈ పంచభూతముల సంబంధము మానవ శరీరమున ఏ రూపముననున్నది? ఒక్కొక్క భూతమునందును తిరిగి 5 పంచకములను పేరున ఈ దేహమున ఇమిడియుండును. మొదటిదైన ఆకాశముననున్న పంచకములు ఏవి? జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, వీటినే ఆకాశ పంచకమందురు. వీటిని శరీరమునందేమని పిలుతురు? అంతరింద్రియములని పిలుతురు. ఇక వాయు పంచకములు ఏవి? సమానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు. వీటిని శరీరమునందేమని పిలుతురు? పంచప్రాణములని పిలుతురు. అగ్ని పంచకములన ఎట్టివి? శ్రోత్రము, త్వక్, చక్షువు, జిహ్వ, ఘ్రాణము. వీటిని దేహమునందేమని పిలుతురు? జ్ఞానేంద్రియములని పిలుతురు. జలపంచకములనేమి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు. వీటిని దేహమునందేమని పిలుతురు? పంచతన్మాత్రలు అందురు. పృథివీ పంచకములననేవి? వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు. దేహమునందు వీటినేమని పిలుతురు? కర్మేంద్రియములందురు. ఇట్టి మానవ శరీరమును ఒక్కటిగా తలంచక తిరిగి దీనికి అనేక శరీరములున్నవని వేదాంతులు తెలుపుదురే, అట్లున్నది నిజమేనా? అనేక శరీరములు లేవు కాని 3 శరీరములున్నవనుట సత్యము. కాని మరికొందరు 4 కూడా అందురు. అవి ఏవి? వాటిని ఏమని పిలుతురు? స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము అని అందురు. మరికొందరు మహాకారణదేహము కూడా కలదని అందురు. స్థూలదేహమనగానేమి? పై చెప్పిన 25 తత్వములు కలిపిన దేహమునే స్థూలదేహమందురు. ఇక సూక్ష్మదేహమనగానేమి? జ్ఞానేంద్రియములు 5, శబ్దాదులు 5, ప్రాణాదులు 5, మనస్సు, బుద్ధి 2 అనగా 17 తత్వములు కలిసిన దానినే సూక్ష్మదేహమందురు. దీనికి పేరేమైనా ఉన్నదా, లేక ఊరక సూక్ష్మదేహమందురా? పేరులేకేమి, దీనినే తైజసుడని పిలుతురు. దీని అవస్థలేమైనను కలవా? దీనికి అవస్థ కలదు. ఆ అవస్థకు పేరేమి? స్వప్నావస్థ అందురు. పై చెప్పిన స్థూలదేహమునకు మాత్రము అవస్థలు లేవా? లేకేమి, దానికి కూడాను అవస్థ కలదు. ఆ అవస్థను ఏమని పిలుతురు? దీనిని జాగ్రదవస్థ అందురు. కారణదేహమననేమి? చిత్తము, జ్ఞాతతో కూడుకొన్నది. దీని పేరేమి? ప్రాజ్ఞుడని అందురు. దీనికి అవస్థ ఏది? నిద్రావస్థ అంటే సుషుప్తి. ఇక మహాకారణమననేమి? ఏ తత్వమూ లేక స్వయం జ్యోతియై సర్వసాక్షి అయిన శుద్ధ చైతన్యమునే
మహాకారణమందురు. దీనికి నామము కలదా? హిరణ్యగర్భుడని అందురు. దీనికి అవస్థలేమైనను కలవా? అవస్థ లేదు కనుకనే అక్షరపురుషుడని పిలుతురు. ఈ స్థూలదేహమున ఏ భూతము వలన ఏ ఏ పదార్థములు పుట్టుచున్నవో సెలవిండు. పృథ్వీ వలన అస్థి, చర్మము, మాంసము, నరములు, వెంట్రుకలు పుట్టుచున్నవి. జలము వలన ఏమి పుట్టుచున్నవి? రక్తము, మూత్రము, జొల్లు, శ్లేష్మము, మెదడు పుట్టుచున్నవి. అగ్ని వలన పుట్టుచున్నవేమి? ఆకలి, దాహము, నిద్ర, సంగమము, నిధానము కలుగుచున్నవి. వాయువు వలన పుట్టున్నవి? చలనము, గమనము, తీవ్రము, లజ్జ, భయము కలుగుచున్నవి. ఆకాశము వలన పుట్టినవేమి? కామ, క్రోధ, లోభ, మద, మత్సరములు. మానవునకు అనేకమైన వ్యసనములున్నవి కదా, ఆ వ్యసనములకు పై చెప్పిన గుణములేవైనా కారణములగుచున్నవా? ఏమైనా అని సందేహింతువెందుకు? అసలు కారణమే ఈ గుణములు. వ్యసనములు కూడాను అనేకములు లేవు. అవి 4 విధములు. అవి ఏవో సెలవిండు. తనువ్యసనము, మనోవ్యసనము, ధనవ్యసనము, స్త్రీ వ్యసనము. మిగిలినవి ఎన్ని వ్యసనములైనను ఈ 4 వల్లనే కలుగుచున్నవి. ప్రకరణము 2. 14 లోకములు. మానవుడు మదముతో కన్నుమిన్ను ఎరుగక ప్రవర్తించుచుండునే. ఈ అహంకారమునకు ఆధారమేమి? అవి ఎన్ని విధములు? ఇవి 4 విధములైనటువంటివి. మదము వలన మానవుడు కన్ను మిన్ను ఎరుగక ప్రవర్తించుచుండును. కులమదము, ధనమదము, యవ్వనమదము, విద్యామదము, ఇంకనూ అనేక విధముల మదములు కలవు. కాని అవి అన్నీయునూ ఈ 4 ఆధారపడి ఉన్నవి. అన్ని లోకములు మానవునియందే ఉన్నవని అనుభవజ్ఞులు శాస్త్రములు తెలుపుచున్నవి. ఆ లోకములు ఏవి? అవి ఉండు స్థానములేవి? భూలోకము అంటే అది మానవుని పాదములయందును. భువర్లోకము ఇది గుహ్యమందును. సువర్లోకము ఇది నాభియందును. మహర్లోకము ఇది హృదయమందును. జనలోకము ఇది కంఠమునందును. తపోలోకము ఇది భ్రూమధ్యమందును. సత్యలోకము ఇది లలాటమందును కలవు. ఈ సప్తలోకములు మానవుని అంగములందే ఉన్నవి. వీటిని ఊర్ధ్వలోకములని అందురు. ఇంకను అథోలోకములు కూడా కలవు. అవి ఏవి? వాటి నిలయము ఎక్కడా? అతలము ఇది అరికాళ్లయందును. వితలము గోళ్లయందును. సుతలము మడమలయందును. తలాతలము పిక్కలయందును. రసాతలము మోకాళ్లయందును. మహాతలము తొడలయందును. పాతాళము పాయువునందును ఉండును. సర్వలోకములు పంచభూతముల చేరికయైన ఈ స్థూల దేహమందే ఉండిన సప్త సముద్రములని అందురు కదా, అవి కూడా ఈ దేహములో చేరియున్నవా లేక మనస్సులో చేరియున్నవా? లోకములన్నింటికీ దేహమే నిలయమైనప్పుడు సముద్రములు లోకములతోనే కాక ప్రత్యేకించి ఎటులుండును? అవియును ఈ దేహముతోటి మిళితమై ఉన్నవి. 1 లవణ సముద్రము, 2 ఇక్షు సముద్రము, 3 సురాసముద్రము, 4 సర్పి సముద్రము, 5 దధి సముద్రము, 6 క్షీర సముద్రము, 7 శుద్ధోదక సముద్రము అని 7 సముద్రములు కలవు. అవి లవణ సముద్రము మూత్రముగాను, ఇక్షు చెమటగాను, సుర ఇంద్రియముగాను, సర్పి దోషితముగాను, దధి శ్లేష్మముగాను, క్షీరము జొల్లుగాను, శుద్ధోదకము కన్నీరుగాను ఉన్నవి. అగ్నులని అందురే, అవి ఎన్ని విధములు? వాటి పేర్లేమి? పంచాగ్నులు కాలాగ్ని, క్షుధాగ్ని, శీతాగ్ని, కోపాగ్ని, జ్ఞానాగ్ని. ఇవి మానవుని దేహమందు ఏ ఏ స్థానమందు ఉన్నవి? కాలాగ్ని పాదములందును, క్షుధాగ్ని నాభియందును, శీతాగ్ని హృదయమందును, కోపాగ్ని నేత్రమందును, జ్ఞానాగ్ని ఆత్మయందును ఉండును. నాదములని అందురే, అవియు ఈ స్థూలదేహమందే ఉన్నవా? ఉండినా అవి ఎన్ని విధములు? వాటి పేర్లేమి? ఇవియును స్థూలదేహమందే ఉన్నవి. అవి 10 విధములు. లలాదిఘోషము, భేరీనాదము, చణీనాదము, మృదంగనాదము, ఘంటానాదము, కళానాదము, కింకిణీనాదము, వేణునాదము, భ్రమరనాదము, ప్రణవనాదములు. సమస్త సృష్టి ఈ పాంచభౌతిక దేహమందే ఇమిడియుండినా ఇక అండాండ పిండాండ బ్రహ్మాండములున్నవని అందురే, అవి ఏవి? అండాండమనగా స్థావరములు మొదలైన చరాచర రుతిమిశ్రమైన ప్రకృతిగా తోచు క్షరములు. పిండాండమనగా సమస్త ద్వంద్వములకు హేతువగు అంతర్గతాక్షరుడు. ఈ రెంటినీ ఒక్క స్వరూపముగా యోచించిన ఎడల పైన చెప్పిన సర్వద్వంద్వములతో కూడుకొని జన్మజన్మల కర్మలచే జన్మహేతువగుచున్నది.
బ్రహ్మాండమనగా ఆకాశాది పంచభూతముల వల్లనైన సృష్టి, మహాభూతముల సముదాయము. ఆకాశ సంబంధమైన ఆత్మయు, వాయు సంబంధమైన జీవాత్మయు, అగ్ని సంబంధమైన ప్రత్యగాత్మయు, జల సంబంధమైన చైతన్య బ్రహ్మము, ధరిణి సంబంధమైన పరమాత్మయు, ఈ 5 పంచమహాభూతముల వల్లనైన వ్యష్టి సముదాయము. వీనివల్లనే సర్వద్వంద్వ స్వరూపముల మిశ్రమ ప్రవర్తనకు ఆధారము కలుగుచున్నది. ఈ పంచభూతములకు అతీతమైనదే అవ్యక్త బ్రహ్మము, అదే బ్రహ్మాండము. స్వామి, ఈ విషయము సులభముగా అర్థమగుటలేదు. దయయుంచి అనుభవరూపములైన ఉపమానములతో సెలవిండు. అండాండమనగా గ్రుడ్డు, పిండాండమనగా బిందువనే పాప, బ్రహ్మాండమనగా పాపమధ్యన వెలుగు కళ. ఆ కళలోని నిష్కళయే బ్రహ్మము. దీనిని విశదీకరించి చెప్పవలయునన్న ఎంతైననూ కలదు. సూక్ష్మబుద్ధి కలవారికి ఇంతమాత్రం చాలు. ప్రకరణము 3. 4 ఆశ్రమములు. ఇట్టి మహాలోకమున ఏ ధర్మములాచరించినా అన్నీయూ చేసిన వారగుదుము. వీటికి ఏ ఆశ్రమము అనుసరించవలెనో సెలవిండు. ఆశ్రమములెన్ని? ఆశ్రమములు 4 కలవు. వాటి విషయములు మొదలు తెలుసుకున్న ఏ ఆశ్రమమును అనుసరించవలెనో వారి వారి సంస్కారములను బట్టి వాటి యందు అభిరుచి కలుగును. 1 బ్రహ్మచర్యము, 2 గృహస్థము, 3 వానప్రస్థము, 4 సన్యాసము అను 4 విధముల ఆశ్రమములు కలవు. బ్రహ్మచర్యమనగా అనేక మంది అనేక విధముల తెలుపుదురు. దీని విషయమై యథార్థ మార్గమేదియో తమ ద్వారా తెలుసుకొన కోరుచున్నాను. గృహస్థుడు కాకుండినంత మాత్రమున బ్రహ్మచర్యమని తలంతురు. ఇది చాలా పొరపాటు. యథార్థము అది కాదు. తన చిత్తమును ప్రపంచ వ్యామోహములకు చేరనీయక దైవచింతనా తత్పరుడగుచు వింతలు విశేషములు వినక చూడక ఏ రుచులను కోరక ఆనంద దుఃఖములకు లోనుగాక మనోబుద్ధి అహంకారములకు లొంగక నిష్కామ నిర్మోహ నిర్ద్వంద్వ నిర్విషయ నిశ్చలుడై అన్నింటియందు అన్ని వేళలందు బ్రహ్మతత్వములోనే నిలిచియుండు మనోస్వరూపము బ్రహ్మచర్యమని పిలువబడును. గృహస్థమనగానేమి? పెండ్లి చేసుకుని భార్యాబిడ్డలతో ఉండినంత మాత్రమున గృహస్థుడు కాడు. వర్ణాశ్రమ ధర్మంబులు వర్జింపక, తనవారు పరాయివారును భేదములేక, పిన్న పెద్దలను తారతమ్యములెరింగి, సర్వభూతములను తనవలే భావించి, సమరసభావము కలవాడై తన్నాశ్రయించిన ప్రాణికోటియందు ఆదరణ చూపుతూ లోకజ్ఞాన విశేషములను తెలుసుకొని శాస్త్రజ్ఞానము సంపాదించి ఇహ పరచింతనలలో ధర్మమును తప్పక సమయాసమయములనక సర్వవేళలయందు తన వర్ణధర్మమును వీడక బంధుమిత్రులయందును భార్యాబిడ్డలయందును ప్రీతిగలవాడై ఆదరించుచూ అష్టమదముల ద్రుంచి ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థములయందు బహు నేర్పరియై మసలుకొనుచూ ధనకనక వస్తువాహనాదులతో తొలతూగుచూ ఎందునూ గర్వితుడు కాక దానధర్మ పరోపకారార్థము కొంతకాలమును వినియోగించుచు పరగృహముల పంచల పడక తన ఇల్లాలు తనను నమ్మునట్లును తన సతిని తాను నమ్మునట్లును ఒకరినొకరు తెలుసుకొని మెలుగటయే గృహస్థమని పిలువబడును. ఇక వానప్రస్థమనగానేమి? సమస్త ద్వంద్వములు అనిత్యములని తలంచి సకలాపేక్షలు విరమించుకొని ఈ ప్రపంచమునకు విరాగియై ఏ జనప్రదేశముల నుండనొల్లక అడవికి పోయి స్థాననిష్టా గరిష్ఠుడై మంత్ర జపసిద్ధియను యజ్ఞమును చేయిచు తనకి ఆకలి సమయమున వండిన ఆహారము తినక ఫలపత్ర తోయవాయు కందమూలములను తినుచు మితాహార భక్షణుడై మహర్షిగణముల సమూహములో చేరి ఉత్తమ ఋషీశ్వరుల బోధనలను వింటూ జన్మము ముగియు వరకు తిరిగి వెనుక మార్గము పట్టక వెనుకటి చింతలను తలపక క్రమేణా సర్వమును మరచి సర్వేశ్వరునియందు లీనము కావలెను. ఇక్కడ ఒక్క విషయమును జాగ్రత్తగా యోచించవలెను. ఏమనా అట్టి వానప్రస్థమును కోరువారికి భార్యాబిడ్డలుండినా బిడ్డలకు తగిన మార్గములు చేసి వారి జీవనోపాధికి ఏ విధమైన ఆటంకములు కలుగకుండునట్లు చేసి భార్యను ఒప్పించి వానప్రస్థుడు కావలయును. అట్లు కాక భార్య తన వెంట ఉండుటకు అంగీకరించిన ఆమెను కూడాను వెంట తీసుకొని పోవలేను. వెంట ఉండినను వారు సోదరీ సోదరభావములతో మెలగవలయును తప్ప సతీపతుల సంబంధము ఉండకూడదు. ఈ సంబంధముతో గృహమునందుండినను వాడు వానప్రస్థుడే యగును. అట్లు కాక సతీభావము నుండి మిగిలిన వానప్రస్థ క్రమములన్నీయూ నడుపుకొనుచు అడవులయందుండినను వాడు వానప్రస్థుడు కాజాలడు. ఇట్టివాడు గృహస్థుల ఇండ్లయందు మకాములు వేయరాదు, పక్వాహారము భుజించకూడదు, ఆయా ఋతువులయందు ఆయా వ్రతములు సల్పుచుండవలయను. అనగా
వర్షాకాలమున వర్షములలో, ఎండాకాలమున ఎండలయందును, శీతాకాలమున చలియందును సంచరించవలెను. ఇంతియే కాక దేహ సంబంధమైన విషయములందు కాని, మానసిక సంబంధమైన వృత్తులయందు కాని అభిరుచిని అణచి నిరంతర భగవచ్చింతనలో తాను సంతసించుచుండవలెను. ఇక సన్యాసము యొక్క అర్థమేమి? ప్రకృతి సంబంధమైన సర్వ విషయవాసనలకు అతీతుడై సర్వదా సర్వకాల సర్వత్ర సర్వేశ్వర చింతనే తన శ్వాసయని భావించి ఆచరించి ఆనందించునదే సన్యాసములోని నిజసారము. గృహస్థమును రోసి జననీ జనక సతీసుతులు బంధమిత్ర ధనకనక వస్తువాహనములు జనన మరణాది దుఃఖములు యావత్తూ అస్థిరములని దృఢముగా తెలుసుకొని రాగ విరాగదూరుడై శిఖ యజ్ఞోపవీతముల విసర్జించి కాషాయ వస్త్రములను ధరించి గ్రామవాసము చేయక చిక్కిన అల్పాహారాలు భుజించి చెక్కనిచో ఆహారము లేదని చింతించక తిన్నచోట తినక నిద్రించిన చోట నిద్రించక నిద్రాహారములను జయించి భగవంతుని నిరంతరము ధ్యానించుచూ జపించుచూ కాల ప్రమాణములను మీరి వర్తించునదే నిజమైన సన్యాసమనబడును. ఇప్పుడు ఎక్కడ చూచినను అనేక మంది కాషాయంబరధారులై సన్యాసుల వలె కనిపించుచున్నారే, వారందరూ పై చెప్పిన స్థితిని పొంది క్రమములు పాటించుచున్నారా? అట్టి స్థితిని పొంది క్రమములాచరించు మహనీయులు కూడానూ లేకపోలేదు. కాని అందరూ అట్టివారే అని చెప్ప వీలు కాదు. కొంతమంది ఆశ్రమములు నిర్మించుకొని అనేక శ్రమలు పడుచు ధన వస్తు వాహనముల కొరకు, పేరు ప్రతిష్టల కొరకు, ఆశ్రమ అభివృద్ధికనియు ధనమునకై పరుగులెత్తు వారిని ఏమని పిలువవచ్చును? ఆత్మసన్యాసులకు మనోసన్యాసులకు ఆశ్రమవాసము మహావిరోధము. అది తనకు శ్రమను కలిగించునది. సర్వ ఆశలు వీడిన వారికి ఆశ్రమ ఆశశ్రమ కాక మరి ఏమి? ఇట్టి ధర్మవిరుద్ధ మార్గమునవలంబించు వారిని ఏమని పిలుతురో అది నే చెప్పనవసరము లేదు. ఎవరికెట్లు తోచిన అట్లు పిలవవచ్చును. సన్యాసి అని పిలుచుటకు మాత్రం నేను అంగీకరించను. స్వామి, ఆశ్రమ అభివృద్ధి కూడాను సన్యాసికి ఒక బంధన అని తమరు సెలవిత్తురే. ఆశ్రమ అభివృద్ధియే కదా అనేక మంది మాబోటి వారలు తరించుటకు ఆధారమగును. అట్టిదానిని ధనము లేకున్న జరుపుటెట్లు? ఆశ్రమ అభివృద్ధి కోరి వారికి వారే హృదయపూర్వకముగా ఇచ్చిన ధనమును స్వీకరించుటలో తప్పులేదు కదా. పిచ్చివాడా, ఇంటికి తాళములు విరగగొట్టి తలుపులు బ్రద్దలు చేసి దొంగలించిననూ దొంగతనమే. ఇంటికి గడియవేసి తప్పుదారులలో ధనమును ఎత్తుకు వెళ్ళిననూ దొంగతనమే. పట్టపగలే ఏదో తనకు తెలిసిన వాని వలె క్షేమ సమాచారములు విచారించుచూ యజమానికి తెలియక వారింటియందున్న సామాను తెచ్చుకొన్ననూ దొంగతనమే ప్రస్తుతమూ చేయబడినది. ఇవి దొంగతనముగా ఎట్లు పరిగణింపబడునో అటులనే కామినీ కాంచన కాంక్షారహితుడైన సన్యాసి ధనమును ఏ విధముగా ఆశించిననూ తన మార్గములకు అది ద్రోహమే అగును. ఒకవేళ ఆశ్రమ అభివృద్ధి కోరుటకు తనకే విధమైనటువంటి సంబంధము లేక ఈ వ్యవహారములలో తాను చేరక ఈ ధన సంబంధమైన బాధ్యతలను తన అంతరంగ భక్తుడెవరైననూ ఉన్న వానిపై వేచి తాను సాక్షిమాత్రుడుగా మెలగవలేను. ఆశ్రయించిన వారికి ఉత్తమ స్థానమును పొందు హితమును బోధించుట మాత్రమే తన కర్తవ్యముగా వహించవలను. ఆశ్రమ మమకారము, అభివృద్ధి కోరు అహంకారము ఇవి రెండునూ సన్యాసికి తన ఆత్మానందాభివృద్ధిని కాల్చునట్టి అగ్గిపుల్లల వంటివి. ఇంతియే కాక ఒక్క అగ్గిపుల్లనే ఎన్ని ఇండ్లనైనా ఎట్లు కాల్చగలదో అటులనే మమకారము అహంకారము ఇందులో ఏ ఒక్కటైననూ తనను తాను కాల్చుకొనుటయే కాక ఆశ్రయించిన అనేకుల ఉత్తమ మార్గములను కూడాను చెడగొట్టినదగును. ఈ రెండింటినీ జయించిన వానిని లోకమే ఆశ్రయించగలదు. అట్లుగాక ఆశ్రమము ఆశ్రమము అని దాని కొరకై ప్రాకులాడువారు లోకమునాశ్రయించవలసి వచ్చును. లోకమునాశ్రయించుట సామాన్య జీవనము. లోకమే తనను ఆశ్రయించుట పవిత్రమైన సాధక జీవనము. అదే సన్యాసము. ప్రకరణము 4. మోక్షము మరియు కర్మ. అవధూతలందురే వారెటువంటివారు? వీరు వానప్రస్థ సన్యాసుల వలనే సర్వరాగద్వేషాలను వీడి ఇది ఊరు అడవి అనే భేదము లేక ఎవ్వరితోనూ సంబంధము పెట్టుకొనక కాలత్రయములకు అతీతులై కంటక శిలాదులకు భయపడక దండ కాషాయాంబరములతో పనిలేక ఎవరితోనూ మాట్లాడక ఆహార నిద్రలను చింతించక నిరంతరము ఆనందమునే ఆహారముగా అనుభవించుచు తమలో తాము ఏదో గొణుగుకొనుచు నవ్వుకొనుచు ఎదుట ఎంతమంది ఉండినను వారలపై దృష్టిని పెట్టక సంచరించుచుందురు. అట్టి వారలు ఇప్పటికినీ హిమాలయములందు
ఎవ్వరికినీ గోచరము కాని గుహలలో ఆత్మానందమును అనుభవించుచున్నారు. ఇట్టి వారిని చూచుట కూడాను అందరికీ సాధ్యము కాదు, అదృష్టవంతులకు తప్ప. ఇప్పుడు చాలామంది మేము అవధూతలమని లోకములో తిరుగుచుందురు. నిజావధూతలు ప్రపంచమునందు జనుల మధ్య సంచరించరు. ఏమైనను దారితప్పి వచ్చినా ఎవ్వరికీ లొంగక చిక్కక ఏమి చేసిననూ నిలవక వారి మార్గమున వారు వెళ్ళుచుందురు. ఇక నిజావధూతలమని తెలుపుకొను వారలు సాధకుల పాలిటి యమదూతలనే తలంచవలెను. అటులైన ఈ దేహధర్మములు ఎంతవరకు ఉండును? జీవాత్మను తెలుసుకుని వరకు ఉండియే తీరవలెను. ఆ జీవాత్మ ఎంతవరకు ఉండును? చీలిన కాలువలు జీవనదులను చేరువరకును, జీవనదులు తమ జన్మస్థానమగు సముద్రమును చేరువరకు ఉండినట్లు జీవాత్మయను స్థిరనది గమ్యమైన పరమాత్మలో చేరువరకు ఉండవలయును. అటులైన మోక్షమనగానేమి? సర్వబంధముల నుండి విడుదల కావడమే మోక్షము. అనగా అనిత్య అశాశ్వతములైన అనాత్మతత్వము నుండి నిత్య సత్య నిర్మములను ఆత్మతత్వములను పొందుటయే మోక్షమందురు. ఇట్టి స్థితి అందరకు సాధ్యమగునా? ఎందుకు సాధ్యము కాదు? అట్టి యోగ్యత సంపాదించుకున్న వారికందరకూ సాధ్యమే. దానికి తగిన ప్రయత్నములు చేసి సాధించువారలందరికీ అది లభించుచునేయున్నది. రోగమున్న వారందరూ మందును భుజించుటకు అధికారులే. వీరు భుజించవచ్చును, వారు భుజించకూడదు అను తారతమ్యముండదు. కాని విలువైన మందులను తీసుకుని శక్తి అందరికీ ఉండదు కదా. అట్లే శక్తి కలిగిన వారు ఎవ్వరైనను భగవదనుగ్రహమును ఔషధమును సేవించి భవరోగమును నివారణ చేసుకొనవచ్చును. ఈ సాధనలో ఎవరికి ముఖ్యావసరము? జనన మరణ ప్రవాహము నుండి తప్పించుకొనవలెనను వాంఛగల ప్రతివారికి కూడాను అవసరమే. జననమునకు హేతువేమి? కర్మ సంస్కారములే కారణము. కర్మలెన్ని విధములు కలవు? ఇవి 3 విధములు కలవు. కాని మరికొంతమంది 4 విధములని అందురు. దుష్కర్మ, సత్కర్మ, మిశ్రమకర్మ, 4వది జ్ఞానకర్మ. దుష్కర్మ అనగానేమి? భగవంతుడన్నను పాపమన్నను భయములేక మంచి చెడ్డల తారతమ్యము ఇంచుకైనను తెలుసుకొనక అరిషడ్వర్గములకు వసుడై సంసార మోహ నిమగ్నుడై ఈషణత్రయములనుభవించుచు పశుప్రాయుడై వివేక వైరాగ్య విచక్షణలను మనసున స్మరించక దయా ధర్మ సత్య శాంతి ప్రేమలు లేక చేయునట్టి ఏ కర్మలైనను దుష్కర్మలే. సత్కర్మలనగానేమి? భగవంతుడన్నను పాపకార్యములన్నను భీతి కలవాడై సత్య ధర్మ దయ శాంతి ప్రేమలతో ఎట్టి కర్మలు చేసినను అవి సత్కర్మలగును. ఇక మిశ్రమ కర్మలనగానేమి? ఇవి చాలా విచిత్ర స్వరూపములు దాల్చేయుండును. పరోపకార కార్యములను చేయుచు దైవభీతి పాపభీతి ఉండియు వాటికి విరుద్ధమైన దుష్కర్మలు దుర్మార్గములు దురాలోచనలు చేయుచునే ఉందురు. కొంతమంది పేరు ప్రతిష్ఠల కొరకు దానధర్మములు చేయుచుందురు. పరోపకారమైన సత్రములు చలివేంద్రములేర్పరచుచు అచ్చట పనిచేయువారలకు కూలీ సైతము సరిగా నివ్వక బాధపెట్టుచుందురు. పేరు కొరకు ప్రాకులాడుచుందురు. ధర్మము ధర్మమని భిక్షగాండ్లకు తనకు పనికిరాని పదార్థములనో చెల్లని కాసులనో ఇచ్చుచుందురు. అనగా ఏ కర్మను చేసినను తన స్వార్థమును ఆశించి చేయు ఎట్టి మంచి కర్మలైనను అవి మిశ్రమ కర్మలే. జ్ఞానకర్మ అనగానేమి? జనన మరణాది వస్తువాహన బంధు బలగాది సుఖదుఖాది ద్వంద్వములను బాగుగా తెలుసుకుని వాటి నుంచి దూరమగు మార్గమును శాస్త్రగ్రంథముల వలనను పెద్దల బోధల వలనను అనుభవజ్ఞులను అనుసరించుచు సత్యధర్మ శాంతి ప్రేమలచే మెలుగుచు సర్వేశ్వరుని సాయుధ్యమును కోరి ఏ కర్మలు ఆచరించినను అవి జ్ఞానకర్మలే యగును. ప్రకరణం 5. విద్య మరియు భక్తి. స్వామి, అమనస్కము అని అందురే, అట్టి స్థితి ఏది? ద్రష్టచే దర్శింపబడు ఈ ప్రపంచమంతయు దృక్కుతో చూడ అదృశ్యమగును. అదియే అమనస్కమనబడును. అప్పుడు ఎరుక ఏమాయను? అదృశ్యమాయను. ఇది స్వప్నావస్థయందు ఎక్కడ ఉన్నది? జీవస్థానమును నివసించి తానే సమస్తమును కల్పించుచున్నది. సుషుప్తియందెందుండును? నిష్కలలో నణిగియుండును. తుర్యావస్థయందు ఎందుండును? వికారరహితమై ఈశ్వరస్థానమందు తన్ను మరిచి తుర్యమై ఉండును. ఇంకా పరమార్థమననేమి? ఈ దేహేంద్రియ ప్రపంచమునకు పరముగానున్న దానిని పరమార్థమని చెప్పుచుందురు. పరమనగా నెట్లుండును? నామరూప క్రియారూప రహితమై ఉండును. దేవుడనువాడు ప్రపంచమును మీరియున్నాడా? ప్రపంచముతో చేరియున్నాడా? ప్రపంచమునకు లోపల వెలుపల అంతటా నిండియున్నాడు. కనుక తాను లేని స్థానము కాని తనది కాని పేరుగాని లేదు.
సర్వత్రా నిండియుండిన పరమాత్మని ఏమని పిలుతురు? పరమపదమనియు బట్టబయలనియు పరమార్థమనియు అశరీరమనియు పరిపూర్ణమనియు అవాంగ్మానస గోచరుడనియు అనేక పేర్లు గలవు. ఇట్టి సత్య పదార్థము నూతనమా సనాతనమా? ఇది సనాతనమే గాని నూతనము కాదు. కడకు పురుషార్థమనున్నది ఏది? మోక్షమే పురుషార్థము. స్వామి, విద్యా చతుష్టయములందురే అవి ఏవి? అన్వీక్షకి, త్రయీ, వార్తా, దండనీతి. అన్వీక్షకి అనగానేమి? ఆత్మ అనాత్మల వలన మోక్ష సాధనమగు విద్య. త్రయీ అనగానేమి? కర్మద్వారమున స్వర్గ సాధనమగు విద్య. వార్త అనగానేమి? కృష్వాది ఫలరూపమైన విద్య. దండనీతి అనగానేమి? పాలకులచే అంటే ప్రభుత్వముచే ధనధాన్య సంపాదన సాధనమగు విద్య. ఈ నాలుగింటిలో జన్మప్రదములైనవేవి? ఇందులో మొదటిదైన అన్వీక్షకి తప్ప మిగిలిన మూడునూ జన్మప్రదములే. ఈ మనస్సును నిర్మలముగా నుంచవలనన్న ప్రధానములైన గుణములేవి? మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అని 4 సద్గుణములు ప్రధానములు. మైత్రి అనగానేమో సెలవిండు. సాధుసజ్జనులయందు స్నేహబుద్ధి, భగవత్ రూపనామములయందు ప్రేమబుద్ధి ఉండుటయే. కరుణ అనగానేమి? దుఃఖితాత్ములయందు గల దయామతినే కరుణయందురు. ఇక ముదిత అనగానేమి? మంచి పనులు చేయుట అనగా దానధర్మ పరోపకార పరదుఃఖ నివారణ ఇత్యాది కర్మలు చేయువారి పట్ల సంతోషవృత్తి. ఉపేక్ష అనగానేమి? పాపాత్ములయందు రాగముగాని ద్వేషముగాని లేకుండుటనే ఉపేక్ష అందురు. చతుర్విధ భక్తులని అందురే వారిటివారు? నాయనా, భక్తులు అనేక విధములు కలరు. వారు ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని అని 4 విధములైన పేర్లతో పిలువబడుచున్నారు. ఆర్తుడనగానేమో తెలుపుడు. ఆధ్యాత్మికాది దుఃఖములచే పీడితుడై పరమాత్మను భజించువాడు, ప్రార్థించువాడు. ఇక అర్థార్థి అనగానేమి? సంపదను కోరి పరమాత్మను భజించి, పూజించి, ధ్యానించి తపస్సులాచరించువాడు. జిజ్ఞాసు అనగానేమి? మోక్ష విషయకముగు అపేక్ష చేత పరతత్వమును వెతుకువాడు, విచారించువాడు. జ్ఞాని అనగానెవరు? ద్వంద్వభావము వీడి పరమాత్మ నేనేనను అభేద దృష్టితో సంచరించువాడు. ఈ 4 మార్గములందు అనుభవము కలవారెవరైనను కలరా? వారెవరో సెలవిచ్చినా ఇట్టి స్థితి సులభముగా అర్థమగును. లేకేమి, ఆర్తభక్తులలో ద్రౌపది, ప్రహ్లాద, సక్కుబాయి మొదలగువారు, అర్ధార్థ భక్తులలో ధ్రువుడు, అర్జునుడు మొదలగువారు, జిజ్ఞాసువులలో ఉద్ధవుడు, రాధా మొదలగువారు, జ్ఞానులలో శుక, సనక సనందన మొదలగువారు.